తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 2025-26 సంవత్సరానికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, పన్నేతర రాబడిపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉంది. మహాలక్ష్మి, గృహాలకు ఉచిత విద్యుత్ వంటి హామీలు, ఇతర సంక్షేమ పథకాలకు బడ్జెట్లో అధికంగా కేటాయింపులు ఉండొచ్చు. అసెంబ్లీలో ఆర్థిక శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మండలిలో ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ అంచనాలు దాదాపుగా 3.30 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. వ్యవసాయం, గృహ నిర్మాణాలు, సంక్షేమ పథకాలకు ఎలాంటి కేటాయింపులు ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది రెండో బడ్జెట్ కావడం గమనార్హం. అంతకంటే ముందు ఉదయం 9:30 అసెంబ్లీ కమిటీ హాల్లో బడ్జెట్ కు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అసెంబ్లీలో 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. తెలంగాణ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఎస్సీ వర్గీకరణ బిల్లు 2025 ఆమోదం పొందడం ఒక మైలురాయి. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం ఖాయం. దళితుడిని సీఎం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్, 3 లక్షల రూపాయలు అకౌంట్లోకి వేస్తారని చెబుతున్నారు. రేషన్ కార్డు దరఖాస్తుల పరిశీలనకు యాప్, అవి ఉంటేనే కొత్త కార్డు జారీ అనే ప్రచారం ఉంది. యూనివర్సిటీల పేరు మార్పుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్, నిరుద్యోగులకు గుడ్ న్యూస్, అర్హతను బట్టి 3 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం ఉండబోతోంది. స్కూల్స్ కోసం 11,000 కోట్లు మంజూరు చేసిన రేవంత్ సర్కార్ శ్రీ సాయి బడ్జెట్ కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.